నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఏవైతే దరఖాస్తులు స్వీకరణ చేసిందో అదే రీతిలో కొంత రుసుముతో ఇక అభ్యర్థుల నుంచి పార్లమెంట్ ఎన్నికల వేళ దరఖాస్తులు స్వీకరణ చేస్తుంది. మొట్టమొదటి దరఖాస్తును అయితే కాంగ్రెస్ పార్టీ టీబీసీ జనరల్ సెక్రటరీ శ్రీ చారకొండ వెంకటేష్ గారు ఇవ్వడం జరిగినట్టుంది. మొట్టమొదటి అప్లికేషన్ కదన్న మీది? అవును. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న పిసిసి అధ్యక్షుల వారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిన్న పిసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఆదేశించిన అనుసారం ఎవరైతే ఎంపీలుగా యాస్పిరెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి అప్లికేషన్ చేసుకోమని చెప్పారు 3 తారీఖు వరకు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా నేనే అప్లికేషన్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఏ పార్లమెంటు నుంచి మీరు పోటీ చేయబోతారు? నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి అప్లికేషన్ పెట్టుకున్నా. పార్టీ నాకు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాము. అంటే ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఎందుకు అంటున్నానంటే ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. కాబట్టి ఖచ్చితంగా మేము విజయం సాధించబోతామనేటువంటి బలమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి పార్టీ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నమ్మకం నాకుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అయితే మీకు అవకాశం కల్పించలేరు, పార్లమెంటు సమయంలో వస్తుందనేటువంటి ఆశ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది. పార్టీ ఆదేశించాలి, పార్టీ ఇస్తే చేస్తాం ఖచ్చితంగా. గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2018లో అదేవిధంగా 2023 ఎలక్షన్లో కూడా నేను యాస్పిరెంట్గా ఉండడం జరిగింది, అక్కడ పోటీలో ఉండడం జరిగింది. కానీ పార్టీ ఆదేశించింది, మీరు పార్టీ కోసం పనిచేయండి, టికెట్ అక్కడ వంశకృష్ణ గారికి ఇస్తామని చెప్తే నేను ఆగిపోయినా. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ అవకాశం వచ్చింది కాబట్టి ఈసారైనా నాకు అవకాశం ఇస్తారనేటువంటి బలమైనటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి ఇస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాననే విశ్వాసం నాకుంది. అసెంబ్లీలో రిపీట్ అయినటువంటి మెజార్టీ ఆఫ్ సీట్లు సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే మా అచ్చంపేట నియోజకవర్గం నుంచే వంశీకృష్ణ గారు 50,000 మెజార్టీతో గెలిచారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో కొల్లాపూర్లో కానీ కల్వకుర్తిలో కానీ నాగర్ కర్నూలు అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీ రాబోతుందనే నమ్మకం నాకుంది. సో మచ్ అన్న. ఇది మొత్తం మీద ఇక పార్లమెంటు ఎన్నికల వేళ ఇక పార్లమెంటు అభ్యర్థిగా నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా ఆయన దరఖాస్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి గాంధీభవన్ ఉన్నటువంటి సిబ్బందికి అందజేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో విశ్వాసం ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. సో అసెంబ్లీ ఎన్నికల వేళ ఏ విధంగా అయితే అభ్యర్థులు ఎంపికను చేసిరో వాళ్ళ నుంచి దరఖాస్తులను స్వీకరించారో అదే రీతిలో పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా ఇక లోక్సభ అభ్యర్థులుగా వాళ్ళ యొక్క దరఖాస్తులు స్వీకరణ చేస్తుంది. సో దరఖాస్తును నేను ఇక్కడ ఉన్నటువంటి గాంధీభవన్ సిబ్బందికి ఇచ్చాను. ఖచ్చితంగా ఈసారి నాగర్ కర్నూలు ఎంపీ బరిలో నేను నిలబడతాను, టికెట్ వస్తుందనేటువంటి నమ్మకం పూర్తి విశ్వాసం పార్టీ మీద అంటూ కూడా చారకొండ వెంకటేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం. ఇక ఈ రోజు నుంచి అంటే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు రోజు 4 రోజుల సమయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల వేళ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. సో చూద్దాం. గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ 1000కి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల వేళ పార్లమెంట్ బరిలో ఎంతమంది నిలబడబోతున్నారు, ఎంతమంది దరఖాస్తు చేసుకోబోతున్నారు అనేది మరి మున్ముందు చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.